రాజు అయిన హేరోదు దినములలో యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోనూ శాస్త్రుల్లోనూ అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు, యోధా దేశ బెత్లెహేములోనే. ఎలయనగా, యోధా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు వెతుకులాట గురించి మనం వింటే మంచిది. ఎందుకంటే స్త్రీల్లో మంచి కన్యకను దేవుడు వెతుకులాట చేశాడు. ఆడపిల్లలు కూడా నిరీక్షించారంట, కన్యక గర్భం ధరిస్తుంది కదా, దినాలు సమీపించిని, మా గర్భంలో పుడతాడేమో అని కొంతమంది భక్తులైన కన్యకలు ఎదురు చూశారట. కాబట్టి దేవుడు వెతుకులాట చేసి వివేకం కలిగి వెతికే ఆ మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడట. ఆవిడ పరిశుద్ధురాలై పురుషుని ఎరగని ఆ కన్యకను దేవుడు ఎన్నుకొని దేవదూతను ఆవిడ దగ్గరికి పంపడము జరిగింది. కాబట్టి ఈ ప్రభు అయిన యేసయ్య తాను పునరుద్ధరణ అయినప్పుడు ఒక మాట అన్నాడు. మగ్దలేని మరియ వెతుకులాట చేస్తుంది. అమ్మా, ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగాడు. ఈ లోకంలో ఉదయమున మనం లేచిన మొదలు వెతుకులాటే. పొద్దునే లేచి కొంతమంది దేవుని వెతుక్కున్నవారు ఉంటారు. తమ సమస్యలను ఎదుక్కొని దాన్ని జయించాలని దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర తమ సమస్యకు జవాబును వెతుక్కునేవారు ఉంటే, ఉదయం లేచి టీని వెతుక్కునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చీపురును వెతుక్కునే వాళ్ళు ఉంటారు. కొంతమంది సీరియల్స్ లేకపోతే సినిమాలు వెతుక్కున్న వాళ్ళు ఉంటారు, బ్రాందీలు వెతుక్కున్న వాళ్ళు ఉంటారు. కానీ యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వెతుకులాట చేస్తే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో, నన్ను ఎవరైనా వెతుకుతున్నారేమో అని ఆయన చూస్తున్నాడట. కాబట్టి ఆయన వెతికాడు. మనుషుడు వివేకం కలిగి వెతుకువారిని, తన ఎడల యథార్థం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో యేసేపు కూడా వెతుకులాట చేశాడట. తన భార్య గర్భవతి అని ఏం చేయాలో తెలియక అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడా ఉద్దేశించాడు. ఈ సమయంలో దేవుడు దేవదూతను పంపి ఆయన్ని వాదార్చి చెప్పాడు, ఇది దేవుడు చేసిన కార్యము, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకమని చెప్తే తన భార్యను చేర్చుకున్నాడు. ఆ రోజుల్లో కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయిందంట. సర్వ ప్రజలకు జనసంఖ్య రాశారట. ప్రతివాడు తన వంశాన్ని, తను ఏ పట్టణానికి వెళ్ళాలో వెతుకులాట చేశారట. అందరూ నా పేరు, మా వంశము ఫలానా ఊరిలో ఉందని వెతుకులాట. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలాగైతే వెతుకులాట చేసుకుంటారో, నా ఓటు ఇక్కడ లేదు, నా ఓటు అక్కడ ఉంది, ఏ ఊరిలో ఉంది, ఇక్కడ రాశారు ఉన్నాయి,
వారు కూడా వెతుకులాట చేసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ బెత్లెహేము అనే ప్రాంతానికి మరి యోసేపు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. యోసేపు దావీదు గోత్రము వాడు కాబట్టి బెత్లెహేము మరి దావీదు గోత్రీయులకు మరి రాయాలి కాబట్టి అక్కడ మరి పట్టణవాసిగా దావీదు గోత్రపోవాడిగా తన పేరు తన భార్య పేరు కూడా రాశాడు అక్కడ. కాబట్టి అండి ఈ రీతిగా వెతుకులాటలో దేవదూతలు ఎవరికి చెప్పాలని వెతుకులాట చేశారు. రాత్రివేళ పొలంలో తమ మందను కాచుకున్న వారికి తెలియచేశారు. ఈ సమయంలోనే ముగ్గురు జ్ఞానులు వెతుకులాట చేశారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వారు నక్షత్రం బట్టి చూసి వచ్చి జ్ఞానుల్ని దేవుడు వెర్రివారిగా పెట్టినట్టుగా తమ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్యం రుజువు అవుతుంది. రాజులు గదుల్లో ఉంటాడేమో, రాకుమారుడు కదా పుట్టేంది అని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రాజుగారు చాలా ఉలిక్కుపడి కలవరపడి తనతో ఉన్నవారు కూడా మరింత కలవరపడి ప్రధాన యాజకులను శాస్త్రులను బాగా ఆ వాదాలు ఈ రోజుల్లో ఎలా చేస్తారో మీరేం నిద్రపోతున్నారా ఏంటి అంత దూరం నుంచి ఈ జ్ఞానులు వస్తే మీ జ్ఞానం లేదా అని చెప్తే శాస్త్రాలు పరిశీలన అప్పుడు మళ్ళీ గ్రంథాలు వెతికేలాట చేశారట ఈ జ్ఞానులు. కాబట్టి అండి ఇటు గొల్లలు వెతుక్కుంటున్నారు. దానికి ఇదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి అని చెప్పారు కదా. ఎక్కడని వాళ్ళు వెతుకులాట చేస్తున్నారు, ఇక్కడ జ్ఞానులు వెతుకులాట చేస్తున్నారు. యోసేపు కూడా మరి తన భార్యకు ప్రసూతికి స్థలం లేక వెతుకులాట చేస్తుంటే ఆ తలుపు ఈ తలుపు తడితే ఎక్కడా సత్రంలో స్థలము లేదట. సత్రంలో స్థలము లేనందున ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల పాకలో మరి ఆ స్థలము దొరికినందున మరి అక్కడ మరి ఆవిడికి మరి ప్రసూతి జరిగింది. కాబట్టి అక్కడ చలిగా లేని పరిస్థితిలో ఒక తొట్టిలో మరి వెట్టగలగడానికి శిశువును పడుకోబెట్టడము జరిగింది. మరియమ్మ కూడా వెతుకులాటాడింది తన శిశువుకు వెట్టగలగాలని. సరే, మనం చూస్తే బైబిల్లో ఈ వెతుకులాట అబ్రాహాము ఏ దేశానికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్ళాడట. తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఇటుకతో ఇల్లు కట్టకుండా మరి వెళ్ళి యాత్రికుణ్ణి పరదేశులని చివరికి చెప్పి మరణం చేశాడట. తన వాగ్దాన భూమిలో ప్రవేశించి స్వతంత్రించుకున్నట్టు కనబడకుండానే దూరంగా చూసి యాత్రికుణ్ణి పరదేశునని చెప్పాడు. 12 గుమ్మాల ఆ పరలోక పట్టణం. మనకు ఒక పట్టణం ఉన్నది, నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటున్నాడు. ఒక స్త్రీకి 10 నాణాలుంటే ఒక నాణం పోతే ఆ దివిటి వేసి వెతకదా అనే విధంగా మనం వెతుక్కోవాలట. మన పట్టణానికి మనం వెళ్ళటానికి మనం వెతుకులాట చేయాలి. కాబట్టి ఈ లోకంలో ఎన్నో వెతుకులాట చేస్తారు. యేసు ప్రభు 12వ ఏట మరియమ్మ తెగ వెతికిందంట. ఒక రోజంతా మర్చిపోయిందంట మరియమ్మ. వెతుకులాట చేసి నిలవైన వారిలో మీ దగ్గరున్నాడా అని యేసయ్యను వెతుకులాట చేస్తే యేసయ్య ఎక్కడా లేడట, తిరిగి యెరూషలేములో వచ్చాడట. కాబట్టి గాడిదలను వెతికిన సౌలు రాజయ్యాడు. యేసయ్య కూడా చెప్పాడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ఏమని అడుగు ప్రతివాడు పొందును అని. వెతికితే దొరుకుతాడట. దావీదు అడుగుతున్నాడు 27వ కీర్తనలో. ఇక్కడ మనం ప్రధానాంశంగా చెప్పుకున్న 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా వద్ద వరమడుగుచున్నాను, దాన్నే నేను వెతుకుచున్నాను. మరి ఏమడుగుతున్నారో ఏమి వెతుకుతున్నారో? ఈ వెతుకులాట జీవనంలో ఈ లోకకాలమే యుద్ధకాలము.
ఈ యుద్ధంలో విశ్రాంతి లేదు. బ్రతుకులు కూలివాని దినాలు. ఈ రోజుంటే ఉన్నట్టు, లేకపోతే లేదు. జీతం అంటే నెలకిస్తారు, కూలంటే ఏ రోజుకి ఆ రోజే ఇస్తారు. మరి రేపు ఉంటామో ఉండమో. కాబట్టి దావీదుకి 8 మంది భార్యలున్నా పిల్లలున్నా, మరి యుద్ధం చేసే తల తిప్పితే చంపేసే అంత కుట్రలు ఉంటున్నా, ఎన్నో రాజకీయాలు ఉంటున్నా, ఆయన కోరుకుంది దేవుడి సన్నిధినే. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషమున్నది. మహోన్నతుడైన దేవుణ్ణి, కార్యం సఫలం చేయి దేవుణ్ణి వెతుకులాట చేశాడు. నీళ్ళు లేని ఎండిన భూమిలో దుప్పి తృష్ణగొన్నట్లు నా ప్రాణం నీ కోసము ఆశపడుతుంది. నీళ్ళు లేని భూమి, ఎండిన భూమి ఎలాగ తృష్ణ ఉంటుందో నీళ్ళ కోసము, అలాగా మకమకలాడుతున్నానయ్యా భూమిలాగా. దుప్పి నీటి వాగుల కోసము ఆశపడినట్లు ఆశపడుతున్నానయ్యా అంటున్నాడు. కాబట్టి ఎవరు ఎంతమంది ఉన్నా ఆయన వెతుకులాట యేసయ్యలోనే చేశాడు. మరి మీ వెతుకులాట మీ పిల్లల్లోనా, మీ మనవల్లోనా, మీ ఆస్తుల్లోనా, దేన్ని వెతుకులాట చేసుకుంటాము? ఒక ధనవంతుడు వెతుకులాట చేసి, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుము, విస్తారముగా గిడ్డంగులున్నాయి, అనేక సంవత్సరాలకు నాకు సమృద్ధిగా ఉంది అని వెతుకులాట చేసి దేహ పొందాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను వెతికితే దేవుని మందిరంలో కనబడుతున్నావా? ఎందుకు నీ వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? దీన్ని నరికివేయము అంటాడంట. ఫలాలు లేని చెట్టుని నరికివేస్తాడు. మనకు దేవుడు కృపతో 2025 సంవత్సరంలో కూడా ప్రవేశిస్తున్నాం. 2024 క్రిస్మస్లోకి కూడా వచ్చాం. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులోనే పోయాలి. మరి ఈ వెతుకులాట పద్ధతి మనం మార్చుకోవాలి. దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలట. నీ బంగారం ఏట్లో విసిరేసేవాళ్ళట, అప్పుడు సర్వశక్తివంతుడు బంగారంగా అవుతాడట. మరి ఏం వెతుకుతున్నావో ఆ వెతుకులాటలన్నీ వదిలేసి ఆత్మలో వర్తిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్తిల్లాలట. ఆత్మానుసారమైన వెతుకులాట, లేకపోతే శరీరానుసారమైన వెతుకులాట. రాహేలుని చూశాడు. నీ ముఖం మనోహరమో, నీ స్వరం మాధుర్యమో, నీ పాదాలు అపరంజమయమని వెతుకులాట చేసి అందము చూడవయ్యా, ఆనందించవయ్యా అని 14 సంవత్సరాలు రాహేలు ముక్కు ముఖము ప్రేమ నవ్వు, మరి ప్రేమ వ్యవహారం లవ్ అఫైర్ చేసి వెతుకులాట చేసి ఏమీ దొరకలేదట. రాహేలు మరి ఇవ్వకుండా లే అనిచ్చి పెళ్లి చేశాడు. ఇంకో 7 సంవత్సరాలు ఉండయ్యా అని చెప్తే 14 సంవత్సరాలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను వెతికాడట. పిల్లికల్ల అమ్మాయిని వెతికాడు, ముక్కు బాగున్న అమ్మాయిని వెతికాడు, అన్ని రకాల అన్ని దేశాల్లో అమ్మాయిల్ని వెతికి 700 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. ఎక్కడికి వెళ్ళినా కళ్ళల్లో కళ్ళి పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడను. భలే ప్రేమించాడంట, భలే వెతుకులాడాడంట. ఏ స్త్రీ అందంలో కానీ, ఏ స్త్రీ తెలుపులో కానీ, ఏ స్త్రీ ఎరుపులో కానీ, ఏ స్త్రీ నలుపులో కానీ అతనికి శాంతి. కాబట్టి బ్రతుకుడు నాకు అసహ్యమైనది కూడా అన్నాడు, సమస్తమో వ్యర్థము అన్నాడు. దేవుడు బంగారం ఇచ్చి అతని కాలంలో వెండికి విలువ లేదు. కాబట్టి మరి ఈ లోకంలో అనేక మంది వెతుకులాట మరి చేశారు. తన అన్నలను వెతుక్కుంటుంటే ఏసేపు అన్నలు మరి కనబడలేదు. ఎక్కడ ఉన్నారు అని అడిగితే, అయ్యా ఇప్పుడే మరి నేను మొన్నటిదాకా ఇక్కడ ఉండాలి, తర్వాత ప్రాంతం మారారు అని చెప్తే వారు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు? ఏసేపు వెళితే అన్నలు దూరంగా చూసి కలల గన్నోడు వస్తున్నాడని ఏమండి అన్నలలో వెతుక్కుంటే ఏముంది? గోతులో తోశారు. ఒకవేళ ఎతుకుతున్నారేమో అన్నల్లోనూ పెద్దల్లోనూ తండ్రుల్లోనూ, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. సొలొమోనుకి అన్నీ వెతికాడు. మానవ కోటికి ఇదే విధి. నేనే మార్గమో, నేనే నీ బలంలో వెతుకుతున్నావేమో, నీ డబ్బులో వెతుక్కుంటున్నావేమో విజయమో,
లేదు లేదు, నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు లేడు. తాళం చెవి నా చేతిలో ఉంది, ఇక్కడుంది తాళం, ఎక్కడెక్కడ వెతుక్కుంటావు. ఆయన వెతుకుతున్నాడు. 99 గొర్రెలున్నా ఒక్క గొర్రె కోసం నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. దావీదు ఆహారం నిమిత్తము తనకు సమస్య వచ్చింది. అడవిలో ఉన్నప్పుడు సౌలు చంపడానికి వెతుకుతున్నాడు. దావీదు ఎక్కడున్నాడో చెప్పకూడదా? దావీదు ఎక్కడున్నాడో చెప్పకూడదా? ఇదేం బుద్ధి అండి ఈయనకి. దావీదు ఏం చేశాడు? రక్షించాడు. గొలియాతుని చంపకపోతే సౌలు ప్రాణం అయిపోయేదే. రక్షించిన దావీదు మీద సౌలుకి అసూయ బుద్ధి వచ్చింది. ఇప్పుడు మన హేరోదు రాజుకు కూడా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మీరు వెళ్ళి పూజించరండి, నేను వచ్చి పూజిస్తానని చెప్తున్నాడు. ఏమండి, మరి మీకు కూడా అసూయ వచ్చిందేమో. ఎవరైనా కారు కొన్నారని, ఇల్లు కొన్నారని. లేదు లేదు ప్రియులారా, మనల్ని మనం వెతుక్కోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. వాక్యమని వెలుగులో, రెండంచెలు గల ఖడ్గంలో తలంపులు ఊహమట్టుకు ప్రతి తలంపు క్రీస్తుకు చేరబట్టివ్వాలి. ఏ తలంపు ఎటువంటిదో పరిశోధించి తెలుసుకునము. నీకు ఆయాసకరమైన మార్గం నా ఉండమో వెతుకులాట లేకుండా వచ్చి ప్రార్థనలో చేసినా వేస్టే. మన హృదయం వెతుకులాట చేసుకోకుండా ఏమండి, పాత్ర ఏది పడితే అది పాత్ర పెట్టామనుకోండి, వాడు పాలు పోసేవాడైనా అమ్మ పాలు ఇరిగిపోతే అవతల పెట్టు, నీకేం తెలియట్లే, గుడ్డిదానిలాగా ఉన్నావు, ఆ పాత్రలో ఏముందో నీకు తెలియట్లేదా అని పాలు పోతాడా? పాలు అనవసరంగా. దేవుడు కూడా నీ అశుద్ధం చూసి ఆశీర్వాదాలు సమాధాన పాత్ర, పవిత్రమైన పాత్రలోనే ఆశీర్వాదము వడ్డిస్తాడైనా. ఇతరులతో సమాధానం ఉండాలి, పవిత్రత కూడా ఉండాలి. కాబట్టి అండి, ఆహారం కోసం ఎదిగితే నాబాలు అనే మనిషి దావీదేవుడు ఏమండి, దావీదేవుడు మరి తమ యజమానుల దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకు తెలియని వారికి నేను ఆహారం ఇవ్వాలా అంటున్నాడు. కానీ తన స్నేహితులతో తాగుతున్నాడు, బ్రాందీ బాగా పోస్తున్నాడు, బాగా విందు చేస్తున్నాడు. ఈ విషయము మరి పంపిన వారు తిరిగి వచ్చారు దావీదు దగ్గరికి. ఇలాగ అన్నాడయ్యా, నాబాలంటే అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళ కోటేశ్వరుడు అనమాట. అయ్యా, నేను నీ గొర్రెలన్నీ చూస్తున్నాను, నీ గొర్రెకి హాని జరగలేదు. నక్సలైట్లా ఉన్నాడు అన్నమాట అడవిలో ఆయన. మరి నాతో ఉన్నవారికి కొద్దిగా ఆహారం కావాలి, రొట్టెలు అవి కొద్దిగా ద్రాక్ష పంపించయ్యా అంటే, దావీదేవుడు యెషయా కుమారుడు ఎవడు అని ఇలాగ అన్నాడయ్యా అని ఒట్టి చేతులతో పంపితే, అడిగినందుకైనా ముక్కుమోహం తెలియపోయిన ఇవ్వాలి కదా. దావీదంటే ఎవరనుకున్నారు? రాజుగారు అల్లుడు, సూర్యుడు, కాబోయే రాజు, గొలియాతును హతమార్చి దేశాన్నే రక్షించిన దేశోద్ధారకుడు. ఏమని? సింహాన్ని చీల్చేసిన వాడు, ఎలుగుబంటిని చీల్చేసినవాడు, బలవంతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, రాజు, అభిషిక్తుడు. ఈ దావీదుతో ఈ మాట తెలీదా? తెలుసు. తన స్నేహితులు ఉన్నారు, ఎందుకని? తన ఘనత అంటారన్నమాట. వాళ్ళందరికీ మందు పోగిస్తున్నాడు. ఎవరికి పెడతారండి? తన ఘనత అనే వాళ్ళకి పెడతారు, కానీ తన పక్కన రాని వాళ్ళకి పైగా పోటీ నాయకుడు. అందుగురించి అంటాడనమాట, దావీదేవుడు యెషయా కుమారుడేవుడు. కొంతమంది ఎందుకు పెట్టరు అనుకున్నారు? వాళ్ళ కాళ్ళ కింద అది ఉంటే పెడతారు. కాబట్టి అప్పుడు అబీగైలు జడిసిపోయింది. ఎందుకు జడిసింది? దావీదు మహావీరుడు. దావీదు గురించి తెలియదా? దేశాలు చెప్పుకున్నారు. దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అంటేనే కదా సౌలుకి అసూయ వచ్చింది. అబీగైలు భయం వేసింది, చంపేస్తాడు, దావీదు తక్కువడు కాడని ద్రాక్ష గెలలో రొట్టెలు సిద్ధం చేసుకొని గాడిద మీద ఎక్కి ఎదురెళ్ళిందంట. ఆయన వస్తున్నాడు, చంపేయడానికి సిద్ధపడి వస్తున్నాడు. కోప్పడి రేపి పాటికల్లా అతని ప్రాణం అతనిలో ఉండదని దావీదు శబ్దం చేశాడు. వచ్చి అబీగైలు, అయ్యా నా యజమానుడు మొరటోడు, పనికిమాలోడు, క్షమించండి అని ఆ రొట్టెలు అవి ఇచ్చింది. సరే, తాగి ఇతను ఉన్న పరిస్థితిలో తిరిగి వచ్చింది ఆ అమ్మాయి.
భార్య వచ్చింది, ఏమీ చెప్పకుండా పడుకున్నారు. పొద్దున లేచిన తర్వాత చెప్పింది ఎవరితో? నాబాలుతో. ఏమని? దావీదు శపథం చేశాడు, నిన్ను చంపేస్తాడంటే గుండె పగిలి చచ్చిపోయాడంట. అంతే, దావీదు చంపలా. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో ఎన్నో వెతుకులాటలు ఉన్నాయమ్మా. ఎన్ని వెతుకులాటలు మనం చెప్పుకుంటానికి మనకు సమయం లేదు. కానీ ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని స్తోత్రం. ఇక్కడ 27వ కీర్తనలో మరి 3 అధ్యాయాలతో సరిపోద్దట. మరి సంఘాన్ని కట్టి దేవుడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి సేవకులు నిర్మించి, అయ్యా ఈ మందిరానికి రండి అంటే ఎద్దును చూస్తానికి వెళ్తున్నాను, భార్యను చూస్తానికి వెళ్తున్నాను, పొలాన్ని చూస్తానికి వెళ్తున్నానని ఈ లోక వెతుకులాట్లో పడి మనుషులు రావట్లేదట. అయితే సంఘ పెద్దలకు ఉన్నాడట. ఎవరండి సంఘ పెద్దగా ఉన్న ఆయన? ఎవరంటే ఇక్కడ 10వ వచనంలో చెప్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 10వ వచనంలో అక్కడ ఎవరంటే ఇతని పేరు రాయబడి ఉందండి. డియోత్రెఫా మమ్మల్ని అంగీకరించట్లేదు. డియోత్రెఫా అనేవాడు సంఘ పెద్ద అంటే ఇక్కడ. ఈ డియోత్రెఫా ఏమండి, తాను చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు, స్వార్థికులు ఉంటారు కదా, అన్ని జనుల వలన ఏమీ పుచ్చుకొనక దేవుని నామ నిమిత్తం బయలుదేరిన వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. వాళ్ళకి యోహాను లేఖ రాస్తున్నాడట. పెద్దనైన నేను రాస్తున్న సంగతి ఏంటి? యోహాను అంటే ఎవరు అనుకున్నారు? యేసు ప్రభు శిష్యుల్లో చిన్న శిష్యుడు, రొమ్మున అనుకుండేవాడట. యేసు మిక్కిలి ప్రేమించిన శిష్యుడు. ఈ యోహాను అందరిలో శిష్యుడు. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో. ఇప్పుడు మాత్రం మహావృద్ధుడు. ఈ వృద్ధుడు రాస్తున్నాడు, పెద్దనైన నేను సంఘానికి రాస్తున్నాను, చెప్పిన మాట మీరు వినట్లేదు, డియోత్రెఫా నన్ను అంగీకరించట్లేదు. ఏమిటి? వాడు చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. ఇలాగ వేరోధు రాజులు కొంతమంది ఉంటారు సంఘాల్లో. తమ పెత్తనమే చూసుకుంటారు తప్ప దేవుని ప్రయోజనమో చూడరు. కానీ దేవుడి ప్రయోజనం చూసి దేవుని వైపు చూస్తున్న మరి నెహెమ్యా, యెరూషలేము గోడలు కూలిపోయినాయి అన్నప్పుడు ఏం చేశాడండి? ఉపవాసం ఉండి మరి తన రాజుగారి దగ్గర ఉండే డ్యూటీకి సెలవు పెట్టి, నేను పాపిని, నా ఇంటివారు పాపులని, ఆ పాపము ఎవరి మీదో నెతికి వేయలేదు కానీ ఆ పాపం నాదే అని చెప్పుకొని ప్రార్థన చేసినప్పుడు రాజుగారు కూడా ఆయన ముఖం చూస్తే ఎంతో ఆనందం అంట. ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, ఇప్పుడేంటే ఇలా ఉన్నావు అని విసురంటావేమి? అయ్యా, నా దేవుని మా పట్టణం యొక్క నా యెరూషలేము కోటగోళ్ళు కూలిపోయినాయి అయ్యా, నా సంతోషం ఎలా ఉంటుంది అని చెప్తే, నీకెంత అవుతుంది చెప్పు అని కోట్ల రూపాయలు సెలక్షన్ చేసేసాడట. వెళ్ళి ఏమండి చక్కగా ఒక చేత్తో పని, ఒక చేత్తో ఖడ్గం, అందరినీ ప్రేరేపణ చేసి నాయకుడిగా ఉజ్జీవపరిచి కట్టుడుకు పూనుకొందుమో రండి, ఇది మంచి పని, ఇది దేవుని పని, ఇది మహోన్నతుని పని అని అందరినీ మరి పురుకొలిపితే సంబలాటి టోబియాలు అపాసం చేశారు. కాబట్టి నెహెమ్యా లాంటి పెద్దలు కావాలి. కానీ తప్పులు పట్టే పెద్దలు ఉంటారు కొంతమంది. తప్పులు పట్టడమే పని. పాటర్ గారు ఎలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఇది తప్పులు పెట్టే పెద్దల పని. యేసయ్య బోధిస్తే పాపాత్మురాలని స్త్రీని పట్టుకొని వచ్చారు పెద్దలు. ఏమని? రాళ్ళుచ్చుకొని కొట్టి చంపాలని ఉంది ధర్మశాస్త్రం. మరి కొట్టాలా వద్దా అంటే, కొట్టు అంటే నువ్వు రక్షకుడువు కాదంటారు. కొట్టొద్దు అంటే ఆవిడ్ని కాదు కొట్టవలసింది, ముందు నిన్ను కొట్టాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం నువ్వు పాటించు. తప్పులు పడతానికి వస్తారు వసీతో నాయకుడిగా బోధ చేస్తే. పరలోకంలో 24 మంది పెద్దలు ఉన్నారట. ఏమండి? అర్ధచంద్రాకారంలో ఉన్నారట. తమ కిరీటాలు పడవేసి, భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఉన్న దేవా నువ్వు మాత్రమే యోగ్యుడు అంటున్నారు. ఇక్కడ మొదటి వచనాల్లో యెహోవా నా వెలుగాయిను, రాత్రి చూసుకున్న విధంగానే 3:1 చూస్తున్నాం. ఇక్కడ మొదటి యోహాను రాసిన 3వ పత్రిక, మరి ఆ రకంగానే మత్తయి సువార్త 2వ అధ్యాయము, ఇక్కడ కీర్తనలు 27, అలాగే
మత్తయి సువార్త 2వ అధ్యాయము, యోహాను రాసిన 3వ పత్రిక 1 వచనాలు 2వ వచనాలు 3:3, 3:1, 3:2, 3:3 ఇలా ఉంటాయన్నమాట అండి. మొదట యెహోవా నా వెలుగైను నా రక్షణ అయినంటే ఇక్కడ వెలుగు ఆయన రాస్తున్న లేఖ. పెద్ద అయిన వాడు ఇక్కడ మరి బలవంతుడు, నా రక్షణ అని చెప్పిన విధంగా రక్షణ మరి ఇచ్చేవాడు, పెద్దగా ఉన్నవాడు ఇక్కడ యోహాను కనబడుతున్నాడు. ఏ రోజు దినముల్లో అని జ్ఞానులు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పెద్దలు ఏమండి, హేరోదు రాజు జ్ఞానము మరి వెలుగు మాట అండి, జ్ఞానులు ఇక్కడ వెలుగు మాట. ఆ రకంగా ఇక్కడ ఆశ్రయం అనే పదం కూడా ఉంటుంది. కాబట్టి ఆశ్రయంగా ఉన్నవారు పెద్దలు, హేరోదు రాజు, ఇక్కడ యోహాను కూడా. 2వ వచనం, ఆత్మలో వర్ధిల్లు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆయన కోరుతున్నాడు. వర్ధిల్లుట అంటే ఆయన నక్షత్రం చూసి మేము వచ్చితిమి. నక్షత్రాలు అంటారు కదా, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు అని. ఆయన నక్షత్రం చూసి జ్ఞానులకు మతిపోయి వచ్చారు. భార్యలను బిడ్డలను మరి అడవుల్లోంచి వచ్చారు, నదుల్లోంచి వచ్చారు, ఎడారిలో వచ్చారు. ఎన్ని తెప్పలు పడ్డారో. దొంగల వలన ఆపదలు ఉంటాయి, అడవిలో ఆపదలు ఉంటాయి, బంధువుల వలన ఆపదలు ఉంటాయి, ఎన్నో ఆపదలు పట్టుకొని వచ్చారు. మరి తినడానికి తిండి ఎలాగో ఊర్లో వదిలిపెట్టారు. ఏంటి లాభము? ఏమైనా లాభం ఉందా? నేడైనా రేపైనా ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని వాళ్ళు వెతుకులాట చేశారా? లేదు, దేవుని వెతుకుతున్నారు.